హాయ్ హలో నమస్తే. నా ఛానల్‌కి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కూడా శ్రీశైలం మల్లన్న స్వామి టెంపుల్‌కి మేము అనుకోకుండా ప్రయాణం స్టార్ట్ చేశాము. మా జర్నీలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అది మీరు జరగకుండా చూసుకోండి. కానీ మొత్తం మీద దర్శనం అయితే బాగా చేసుకున్నాము. మీరు వెళ్ళేప్పుడు బస్ బుక్ చేసుకోండి. రిటర్న్ కూడా బుక్ చేసుకోండి. పొరపాటున చేసుకోకుండా వెళ్తే అయితే చాలా ఇబ్బందులు పడతారు. బస్సు అడవిలోంచి వెళ్ళేటప్పుడు మేమెంతో ఎదురు చూసాము. ఏదన్నా ఒక జంతువులు ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి చూసాము. కానీ మేము మిస్ అయ్యాము. చెట్లు కానీ, పుట్టలు కానీ, లేకపోతే కొండలు కానీ ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. అక్కడే ఉండాలని అనిపించింది. ఘాట్ రోడ్‌లో వెళ్ళేప్పుడు బస్సు టర్నింగ్ తీసుకుంటుంటే ఆ థ్రిల్లింగ్ వేరేలాగా ఉంది. ఆపోజిట్ వెహికల్స్ ఎక్కడ గుద్దేస్తాయేమో అని చెప్పి భయం కూడా అయ్యింది. కానీ అది కూడా ఎంజాయ్ చేశాం. మీరు ఫస్ట్ టైం టెంపుల్‌కి వెళ్ళేటట్టయితే అక్కడ విజిట్ చేసే ప్లేసెస్, దర్శనం ఎలా చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి అన్నది కనుక్కొని వెళ్ళండి. స్పర్శ దర్శనం చేసుకోవాలి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు. కానీ మాకు తెలియక మేము వెళ్ళాము కాబట్టి మేము ఆ దర్శనం చేసుకోలేకపోయాము. శ్రీశైలం దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది కూడా ముందే మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే గనక మీరు హ్యాపీగా విజిట్ చేసి మీకున్న టైంలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాము. వెళ్ళే దారిలో శ్రీశైలం డ్యామ్ చూసాము. అబ్బా! నీళ్ళు లేవు కానీ ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. బస్ టర్నింగ్స్ తీసుకుంటున్నప్పుడు శ్రీశైలం డ్యాము ఇటుపక్క, అటుపక్క అన్నీ బాగా కనిపిస్తున్నాయి. కానీ వాటర్ అయితే మేము చాలా మిస్ అయ్యాము. వర్షాకాలం వచ్చి ఉంటే చాలా వాటర్ కనిపించేదేమో. ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను యూట్యూబ్‌లో. ఏదైనా మిస్టేక్స్, కరెక్షన్స్ ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి. శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం చిన్నప్పుడు చదువుకుందే కానీ ఎప్పుడూ చూసింది లేదు. ఇది ఫస్ట్ టైం అండి ఇప్పుడు చూడడం నేను. బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన వాళ్ళని అడిగాము. ఎక్కడ విజిటింగ్ చేసే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు చెప్పారు. కానీ మేము మిస్ అయిన ప్లేసెస్ ఇప్పుడు చెప్తాను. రుద్రవనం పార్క్, ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్, అక్క మహాదేవి కేవ్స్, లింగాల గుట్ట, ఆక్టోపస్ వ్యూ, మహానంది, కర్నూల్ ఫోర్ట్. ఈ ప్లేసెస్ అన్నీ మేము మిస్ అయ్యాము. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్తాము. మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది. అండ్ ఎండ కూడా అంతగా లేదు. వ్యూ అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. కానీ మా ఇంకో పాప కానీ, మా హస్బెండ్ కానీ రాలేదు. సో వాళ్ళని చాలా మిస్ అయ్యాము. నేచర్ లవర్స్ అయితే బస్ కన్నా ఓన్ వెహికల్ బుక్ చేసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో ఎక్కడంటే అక్కడ ఆపేసుకొని ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ టైం అలాగే నేనైతే డిసైడ్ అయ్యాను పక్కా వెహికల్‌లో రావాలని. వచ్చి కొద్దిసేపు అక్కడక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ, పిల్లలతో మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను. మీరు కూడా అలానే చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగానే షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బస్‌లో వెళ్ళేటప్పుడు మూవీ పెట్టారు. ఆ మూవీ ఎవరు చూస్తున్నారో తెలీదు గానీ అందరూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే అసలు అది ఏం మూవీ, ఏంటి, ఏం జరుగుతుంది అన్నది కూడా మేము అస్సలు చూడలేదు. మొత్తానికి టెంపుల్ దగ్గర బస్ స్టాప్‌కి వచ్చేసాము. అక్కడ దిగగానే కొంచెం దూరంలో మనకి క్యాస్ట్ వైస్‌గా సత్రాలు ఉంటాయి. మేము అక్కడ సత్రంకి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ ఏం లేవు, ఖాళీ లేవు. సో అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. చాలా సేపటి తర్వాత మాకు రూమ్ దొరికింది. రూమ్‌లో లగేజ్ పెట్టేసి మేము పాతాళ గంగ దగ్గరికి బయలుదేరాము. స్టెప్స్ దిగడమే కదా, దిగొచ్చులే అని అనుకొని వెళ్ళాము. కానీ దిగుతుంటే స్టెప్స్ కౌంట్ చేసుకుంటూ దిగుకుంటూ వెళ్తుంటే పెయిన్ మర్చిపోయాము. కానీ తర్వాత కనిపించింది ఆ పెయిన్. పాతాళ గంగలో పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ స్నానం చేసి తర్వాత మా వాళ్ళందరూ వచ్చేంత వరకు ఆగి అందరం కలిసి స్నానం చేసి దీపాలు ముట్టించి వదిలేసాము. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాటర్లో దిగిన తర్వాత అక్కడ నుండి బయటకు రావాలంటే కూడా రాలేరు.
పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళలాగా అయిపోయి అక్కడే ఆడుకుంటూ కూర్చున్నారు. స్నానం అంటే స్నానం కాకుండా మొత్తం అందులోనే స్విమ్మింగ్ లాగా చేస్తూ కూర్చున్నారు. స్టెప్స్ నుంచి రాని వాళ్ళకి సపరేట్గా రోప్వే ఉంది. రోప్వే వచ్చిన వాళ్ళు వేరే దారి ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికే రావాలి. రోప్వేలో వెళ్ళేటప్పుడు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, పాటలు పాడుకుంటూ. ఈ రోప్వే 2 వేస్లో ఉంది, అప్ అండ్ డౌన్ ప్లస్ 1 వే కూడా ఉంది. కాకపోతే పైకి వెళ్ళి కిందకి వస్తూ ఉంటాయి, ఎక్కలేక మళ్ళీ రోప్వే యూజ్ చేసుకున్నాము. మా వాళ్ళు ఎవరైతే అంతకుముందు రోప్వే యూజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు. వాళ్ళు ముందు మనం వెనకాల మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. అది ఊడిపోతే ఇప్పుడు ఇటు చూడు, వాళ్ళు కూడా కనిపిస్తుంది చూడట. టూర్ చేయవా, వీడియో చేయగా ఏమని శ్రీశైలం వచ్చాం ఇప్పుడే. అట్లానేనా అంటే శ్రీశైలం వచ్చాం, స్నానం కాదైతే అంత రెడీ అయ్యాం. పాతాళగంగకి వెళ్ళిన వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళామని, వచ్చేటప్పుడు కొంచెం క్రౌడ్ తిరుపతి సేమ్ తిరుమల. ఇప్పుడు దర్శనానికి వెళ్ళే మా వాళ్ళు చేసిన విన్యాసాలు సిద్ధంలో ఎక్కడికి వచ్చినా స్నాప్ పెడుతున్నావా? వినయ్ ఎక్కడికి వచ్చినావు? రండి నాతో పాటు దేవుని చూద్దాం. లోపల దాకా మొబైల్ ఎలా ఉండకపోవచ్చు, కానీ దగ్గర దాకా మరి వెళ్దాం. లాగా కనపడుతుంది రా కిందికి. ఇప్పుడు చెప్పాలా అది అందులో కిందికి వేసుకో. శ్రీశైలంలో ఇప్పుడే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడడానికి స్టార్ట్ చేసాం. పేరు చెప్పు, పాలధార, పంచదార, హటకేశ్వరం, శిఖరం, వీటితో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ చెప్పారు. ఇది ప్రధాన టెంపుల్. ఇప్పుడే టెంపుల్ క్రాస్ చేస్తున్నాము, పైకి వెళ్తుంది. సో మా ముందు ఒక కార్ వస్తుంది. మేము ఒక 15 మెంబర్స్ దాకా ఉంటాము. నాతో పాటు శ్యాము, హేమత్త, సిరి. సో మేమందరం వెళ్తున్నాము. వెనక పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, అక్కలు, మా వాళ్ళు కనిపించాలంటే కెమెరా తిప్పాలేము ఇటు. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. అది డ్యూయల్ కెమెరా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఇది శ్రీ సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ లలితమ్మ వారు హటకేశ్వరాలయం ఉంది. ఇది పాలధార, పంచదార. ఇక్కడ వాటర్ గుట్టల్లోంచి, మధ్యలోంచి, సందుల్లోంచి వస్తూ ఉంటాయి. వచ్చి అమ్మవారి పైన, శివలింగం పైన పడతా ఉంటాయి. ఈ వాటర్ మేము తలపైన చల్లుకున్నాము, తీర్థంలాగా తాగాము. చాలా స్వీట్గా ఉన్నాయి. బాటిల్లో కూడా అవే పట్టుకొని తీసుకొని వెళ్ళాము. దారిలో ఇవే వాటర్ అందరం తాగాము. బాటిల్స్ మొత్తం నింపేసుకొని తీసుకొని వెళ్ళాము. వాటర్ విగ్రహాల పైన పడతా ఉంటే మా పిల్లలు అడుగుతున్నారు, మమ్మీ వాటర్ ఎవరు పోస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ అని. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా వాటర్ ఫ్లో ఉంది. అక్కడ శివలింగం పైన, అక్కడ అమ్మవారి పైన ఎంత బాగా పడుతున్నాయో కనిపిస్తుందా? ఎవరు
ఇది శిఖరేశ్వర ఆలయము. ఆ శిఖరం పై నుండి మనము చూస్తే కనుక మనకు ఆలయం పైన గోపురము కనిపిస్తుంది. సో బైనాక్యులర్స్ కూడా అక్కడి నుంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఒక కోతి కనిపిస్తుంది కదా, అది మాతో పాటు లైన్ వచ్చి అక్కడికి వచ్చి ఆడుకుంటుంది. ఆడుకుంటూ ఉంటే మేము షూట్ చేసాము ఇది. తర్వాత ఒక కోతి వచ్చింది, దాంతో దాన్ని డిస్టర్బ్ చేసింది. అది ఇది ఎంత బాగా ఆడుకుంటుందో కనిపిస్తుందా మీకు? ఇంతమంది జనాలు ఉన్నా కానీ దానికి ఏం భయం లేకుండా ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. ఇది అక్కడ పైనుండి తీసిన వ్యూ అండి. చెంచులక్ష్మి మ్యూజియం. అక్కడ మేము పార్క్ లాగా ఉంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే అన్నీ స్టాచ్యూస్ అప్పుడు ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వాళ్ళు ఏం యూజ్ చేశారు అలా ఉంది. కానీ నేను లోపల వీడియో ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మేము తీసుకొని వెళ్ళలేదు, ఫొటోస్ తీయలేదు. బయట వ్యూ మటుకు ఇలా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళి ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు అని చెప్పేసి అన్నారు. ఒకసారి చూడండి మీరే. మా ఇద్దరు చిడుగులు ముందు వెళ్ళారు. తర్వాత మా పాప వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఇల్లు మనదే, ఈ ఇల్లు మనదే, ఇది ఇంకా మనకే, మనం ఇక్కడే ఉందాము, ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు అని వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ, అది చూపించుకుంటూ హోమ్ టూర్ లాగా చేసుకున్నారు. అది ఉన్నదే చిన్నగా. ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నాకు హాయ్ బాయ్ చెప్తున్నారు. నుండి మేము పక్కనే ఉన్న హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్కి బయలుదేరాము. ఆ వీడియో మటుకు నేను ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే తీయలేదు కాబట్టి. సో తరువాత మేము అక్కడి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ అక్కడ చూడ్డానికి వెళ్ళాము. టెంపుల్ మ్యూజియం రెండు చూస్తే ఎంత బాగుందంటే, అక్కడ ఉన్న పిక్చర్స్లో ఛత్రపతి మహారాజ్ మొత్తం పాలించింది, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పాలన మొత్తం ఆ గోడల పైన పిక్చర్స్ రూపంలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సభ వాళ్ళందరూ కూర్చున్న రాజులు, మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుతుంది కూడా. అచ్చం విగ్రహాలే కానీ అచ్చం మనుషుల్లాగే కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికై ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడ అతను చేసిన పూజకి పార్వతీదేవి ప్రసన్నమయ్యి అతనికి ఒక ఖడ్గం బహూకరించిందంట. గోడలపైన ఉన్న ఆ పిక్చర్స్ కింద లిటరేచర్ మొత్తం రాసి ఉంది. అండ్ 4 మూలల్లో గ్లాసెస్లో కోటలు, ఏవేవైతే కోటలు తను పాలించాడో ఆ కోటలన్నీ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. దాని కిందనే మళ్ళీ రాసి కూడా ఉంది. ప్రతి చోట మనకి ఎవరు చెప్పాల్సిన పనే లేదు. సో అది చదివితే మనకి మొత్తం చరిత్ర, శివాజీ మహారాజ్ చరిత్ర మొత్తం మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ బయట కనుక మీరు చూసుంటే సిపాయి హార్స్ పైన ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నైట్ వ్యూ ఆఫ్ శ్రీశైలం డ్యామ్. ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. మీరు ఈ వీడియోలో ఇంతకు ముందు డే వ్యూ కూడా చూసారు కదా, అండ్ ఇప్పుడు నైట్ వ్యూలో ఎంత కలర్ఫుల్గా మన జెండా కలర్స్ కనిపిస్తూ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. నైట్ టైం ఉంటే కనుక అక్కడే నిల్చొని మనం చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్.